బాగున్నాం. ఈరోజు ఏ వంటతో మేము ముందుకు వచ్చానంటే అది చిన్న రెసిపీయే కానీ ఊరికే నేను ఇవాళ ఏం వండుకుంటున్నానో మీకు అది చూపిస్తాను కాబట్టి మామూలుగా వంట చేసేది మీకు చూపిస్తాను. వంకాయ బెండకాయ పులుసు పెడుతున్నా. అది ఎలా చేస్తానో చూద్దాం. కానీ చిన్న రెసిపీ కానీ అందరూ చేసుకునేదే. సింపుల్గా నేను ఇలా చేసుకుంటానని ఊరికే వంట నేను ఈరోజు ఏం చేసుకుంటున్నానో మన వీడియోలో చూపిస్తాను కాబట్టి చూపిస్తున్నా. ఓకేనా? ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ పోసుకుందాం. అంటే ఇది చిన్న వంట అయినా కానీ మీతో షేర్ చేసుకుందామని పెడుతున్నమాట. ఎందుకంటే ఏదైనా కానీ నేను ఏది చేసుకున్నా మీకు చూపించాలి. నాన్ వెజే కాదు, మామూలుగా ఏం చేసుకుంటున్నానో మీకు చూపిద్దామని. ఒక చిన్న టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మనం వేసేసుకుందాం. అప్పుడప్పుడు మనకి తినాలి కదమ్మా. కొంచెం మనకి ఇష్టమైన కొత్తిమీర వేద్దాం. పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు, సరే ఉల్లిపాయలు చక్కగా వేగిపోతున్నాయి. ఈ టైంలో మనం కొంచెం టమాటా వేసుకుందాం. నాకు టమాటా మెత్తగా ఉంటే ఇష్టం అమ్మ, అందుకని టమాటా వేసుకుందాం. టమాటా, బెండకాయ, వంకాయ పులుసు మాట సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం అప్పుడప్పుడు కూరగాయలు అన్నీ 2-3 రకాలు తింటే ఒకసారి తిన్నట్టు మనకి అనిపిస్తుంది అన్నమాట. మనకి తినలేదా అని అనుకోకర్లేదు. ఇలా ఒకసారి తినేసామనుకో, కలగలుపు తిన్నామనుకో అన్నీ దానికి వచ్చేవన్నీ మనకి పొట్టలోకి వెళ్ళిపోతాయని ఇలా మనం బెండకాయలు కూడా వేస్తున్నాం. వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాం. వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వంకాయలు కూడా వేస్తున్నాం. మనం కొంచెంసేపు మగ్గనిద్దాం. కొద్దిగా ఉప్పు వేస్తే మగ్గుతాయి అన్నమాట. కొంచెం దీనికి సరిపడినంత ఉప్పు వేద్దాం. చూద్దామా సరిపోతుందో. ఇక్కడ మగ్గుతున్నది. ఇప్పుడు మనం కారం వేద్దాం.
వాటర్ పోసుకుందాం. ఎందుకంటే చింతపండు గుజ్జు మనం తీసేటప్పటికి ఇది మంచిగా ఉడుకుతుంది. మూత పెట్టేసుకుందాం. కొంచెం ఇలా తీసి మనం చింతపండు పులుసేద్దాం. అంటే చాలమ్మా, ఇంకంతకంటే ఎక్కువవుతుంది పులుసు, సరిపోతుంది. ఇలా ఉంటే ఇంకా కొంచెం ఉడికితే దగ్గరికి ఉడికితే బాగుంటుంది. కూర అయిపోతుంది. బెండకాయ, వంకాయ, ఒక టమాటా వేసి పులుసు వేసా. చక్కగా ఇట్లా అయిపోతుంది. ఈ టైంలో దించేసుకుంటే మనకు బాగుంటుంది. సూపర్ ఉంటుంది అన్నమాట కూర. మనం అప్పుడప్పుడు వెజిటేబుల్స్ తినాలి కాబట్టి 2-3 కలిపి ఇలా పులుసులో ఇగుర పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు నాన్ వెజ్ తింటాం కదా, ఇలా అప్పుడప్పుడు ఈ కూడా తింటే బాగుంటుంది. కడుపు నిండా అన్నం తింటామన్నమాట, చాలా బాగుంటుంది. చూసారమ్మా ఎట్లా ఉండనో, సింపుల్గా ఏమీ వేయలేదు, మసాలాలు ఏమీ వేయలేదు, ఉప్పు కారం వేసాను, చింతపండు పులుసు వేసాను. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేస్తాము. ఓకేనా? ఇలాగ మీరు కూడా సింపుల్గా కూర వండుకొని కామెంట్ చేయండి. మీరు కూడా ఎలా ఉన్నదో ఏంటో కామెంట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి, పక్కన బెల్ గంట కొట్టండి. మనకి వ్యూస్ ఇంకా ఇంకా పెరగాలి, లైక్లు కొట్టాలి, ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి. ఓకేనమ్మా? మళ్ళీ మనం ఇంకొక వంటతో మీ ముందుకు వస్తా. లక్ష్మీ ఖనిజం, మీ లక్ష్మి. ఓకేనమ్మా? బాయ్.